అయితే టౌన్ అంతా ఈ జనవరి 31 చేసుకోవాలని చెప్పి ఎక్కడుంటాయి ఆఫర్లు అని చెప్పి దీపా పెట్టరి మా వాడు కొంచెం ఆర్డర్ మీద ఉన్నాడు. 31కి కేకులు ఎక్కడ తక్కువలో దొరుకుతాయని చెప్పి మేము తిరుగుతున్నాము. కానీ లేదు ఏం పెట్టిండే లేదు. చూద్దాం ఎవరు దొరుకుతారో మన తగ్గట్టుగా చూద్దాం. చూడండి ఒకవేళ దొరికితే దాన్ని ఎలా మాట్లాడినాము, ఎలా డీల్ చేసినాము అనేది అని చూద్దాం. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో. కేక్ కట్ చేద్దామని తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయని తిరుగుతాను అనుకోరంటే కానీ ఒకరు దొరకలేరు. మనం 30% ఎలా చేయాలో చూద్దామని మీ అందరికీ చూపించాలని నాకు చిన్న కోరిక. కానీ కేకులు ఎక్కడున్నాయో చూద్దాం. కేకుల కోసం ప్రయత్నం చేస్తున్నాము. చూద్దాము యాయపుకి 3 ఉందో ఈరోజు, మనకు 3 ఉందో, యాయపుకి 3 ఉందో చూద్దాం. ఈ అవే చూడప్ప 31 కేక్ కట్ చేయాలని తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయని అనంతపురం అంతా తెప్పిస్తున్నాను. నవ్వుతూ అమ్మాయిని పడేస్తాడు ఇతగాడు. ట్రాఫిక్ మా కేక్ దొరకకుండా మేమే తరగడంటే మన ట్రాఫిక్ ఒకటి. ఇతగాడు ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా కేక్ కట్ చేద్దామని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాడు వెనక మన కెమెరామెను. ఇక అయితే వచ్చినాము. ఏదో చీరలు అంట, ఆడోళ్ళకి చీరలు అంట. మనం ఏడ చీరలు కొంటాం. చూడండి అబ్బా ఇవి ఆఫర్లు అని చెప్పి అమ్ముతున్నారు. దీంతో మనకు అవసరం లేదని చెప్పి మనం అటు సైడ్ పోలేదు. మొత్తానికి అటు తిరిగి మనం అనుకున్న లొకేషన్కి వచ్చాము. ఎప్పుడు చూడప్ప అన్ని బాక్సులు అన్నీ పెట్టుకుంటాడు. 220 చూడండి అబ్బా 220 అంట కేకులు. కానీ ఇంకా తక్కువలో ఎక్కడ దొరుకుతాయని చెప్పి మావాడు కంగారు పెడుతున్నాడు. అని చెప్పి 220 చెప్తాను. 220 రూపాయలు అంటే అన్ని చోట్ల 200 అయితే ఈయన 220 రూపాయలు. ఈయన మాకు సమరేసా ఇక పోతే ముందరంతా పోదాము. ఇంకా దండిగా ఉన్నాయి కదా షాపులు ఒకటేనా. అందుకని యుద్ధం చేతి పట్టుకొని ఇంకా సాగించాము ముందుకి. పోతా ఉన్నాం బండ్లో పెట్రోల్ అయితే వాడికి డిస్కౌంట్కి సరిగా. అందుకని పోతున్నాము. జనవరి 1 అని చెప్పి ఆఫర్లు అంటూ జనాలు ఎక్కువ ఉన్నారు. అది ఏం ఆఫర్లు పెట్టినారు చూడండి అబ్బా 31 ఏమన్నారు జనాలు. చూపిండబా. ఇక మన వాళ్ళు పండగ అంటే ఎత్తించాయి అని చెప్పి ఆఫర్లు అవి ఇవి అని చెప్పి రోడ్ల మీద ఏం అడావుడిగా ఉన్నారు. చూడండి అబ్బా 31 అనేది వచ్చినాము. ఇదేదో గుంపులు ఉన్నారు. చూద్దాం ఏమైపోయి కష్టపడుకోవాలి. చూడండి అబ్బా ఇక్కడైతే ఫుల్గా జనాలు ఉన్నారని చెప్పి ఏందో ఆఫర్లు అని చెప్పి ఇక్కడికి వస్తే ఈడేమవుతుందో చూడండి. జనాలు ఏదో ఆఫర్లు అంట. అవి ఏం ఆఫర్లో చూద్దామని చెప్పి పోతున్నాము. రాని మీరు కూడా రాని. యాభై అయితే ప్యాంటు 250 అంట, షర్టు 150 రూపాయలు అంట. ఇదేనంట ఆఫరు. 2% మా వాళ్ళంతా ఎగబడి కొంటున్నారు. చూడండి అబ్బా ఈ రేట్ పేర మీద వరకు ప్యాంట్ ఎంత అదేనా? చూడండి అబ్బా మనం ఏం పోజు కొడుతున్నాం ఈడ. మనకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు. ఏం బిల్డప్ చెందుతున్నాం కదా మనం ఈడ. పాపం ఆయన చూస్తే మనకంతా ఐడియా ఉందని చెప్పి ప్యాన్లన్నీ మింద వేసి చూపిస్తున్నాడు. కానీ మన సెలెక్షన్ తెలియదని చెప్పి ఆయనకి అర్థం కాలేదు. ఏదో అలా మేనేజ్ చేస్తామని చెప్పి నేను బిల్డప్గా అన్నీ పైకి ఎత్తి చూస్తున్నాను. చూడండి
చూడండి అబ్బా ఏమొచ్చి నాకు ఎంత నా ఫ్యాన్లు ఏ రేటు పడతాయని చెప్పి నన్ను అడుగుతుంది. నన్ను ఇందులో కూలో అనుకుంది అబ్బా ఏమ్మ. ఫ్యాన్ అడుగుతుంది ఏమో నీకా ఇలానికా అయ్యయ్యా బట్ట తీసుకో మోతల కాడికి వస్తుంది. మోతల కాడికి వచ్చేది వెళ్ళిపోయా వెళ్ళిపోయా డిస్కౌంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చేపాటికే దాని తగ్గట్టుగా చీప్ అండ్ బెస్ట్ అన్నారు. కానీ కాస్ట్ చూస్తే ఇంకా వాసిపోతుంది. ఆ రేట్లు ఉన్నాయి. ఊరికే జనాలు ఎగబడినారు. లెక్క పొక్క కాస్ట్ అయినా కానీ మధ్యలో తీసుకున్నాం పవాలి. మనం దారిలో పోతుంటే ఈ పాలేగాడు కనిపించాడు చూడండి అబ్బాయి ఇతగాడు. మన పాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అంటే ఆ విషయం నాకు తెలుసు. చూడండి అప్ప ఈయన మన వాళ్ళు గుర్తుపట్టి లైక్ చేయండి అని చెప్పి ఆయన థమ్స్అప్ చూపిస్తున్నాడు. చూడండి అబ్బా లాస్ట్కి అయితే అన్న దగ్గర అయితే కొన్నాము. వచ్చి బట్టలు తీసుకున్నాం. బట్టలు తీసుకున్నాం హోల్సేల్ రేట్లో 100 రూపీస్ 500 ఒకటి 500. అన్న మన సబ్స్క్రైబర్ బట్టి మనకు తక్కువగా ఇచ్చాడు. చెప్పు మా సబ్స్క్రైబర్ లైక్ ఫాలో. ఓకే థ్యాంక్స్ అన్న. ఇక అట్లే ముందుకు వస్తుంటేనే ఈడ చూస్తే మళ్ళీ ఈడ జనాలు ఉన్నారు. ఈడేం తప్ప అని చెప్పి మళ్ళీ ఈడికి దూరం ఈ షాప్లో చూడండి అప్పుడు ఈడ ఎంతమంది కొంటున్నారు. అంత బట్టలు సాగులోళ్ళకి ఉతికినట్లుగా అన్ని ముందర వేసి అమ్ముతున్నారు వీళ్ళు. పదారని చూద్దాం. ఇక చూస్తే ఈ పెద్దన్న చూడండి అబ్బాయి ఇతను నేను చెయ్యి ఊపి రేట్లు చెప్తున్నాడు. ఫైనల్గా ఒక నవ్వురు చేసుకున్నాము. ఏదో మాకు తెలియకపోయినా అడ్జస్ట్ చేసినాం. కానీ నచ్చుతుంది చూడండి అబ్బా ఈ రోజైనా అరిచినందుకు ఏదో డ్రెస్ బట్టలు కొన్నాము. ఈ రోజైనా టాపరు ఎవరో మిస్ కాకుండా ఈ అబ్బాయి దగ్గరకంటే వచ్చి తీసుకోండి. వినిపిస్తుంది పాపం మరిది వచ్చి గుర్తుపోయింది అబ్బాయికి. ఓకే ఇంకా మన కేక్ ప్లాన్ చేద్దాం. ఓకే చూడండి అబ్బాయి సమరసంగా పూరించడానికి ఇద్దరు పోడుగాలు ఎలా చూడండి అబ్బాయి కనిపిస్తుంది. రాత్రికి అంతా ఈడే వచ్చి డ్యాన్స్ చేయాలని చెప్పి లైట్లు ఎట్లా వేసినారు. లాస్ట్కి అయితే వచ్చాము అబ్బా బేకరీ కాడికి. ఏమాత్రం వచ్చాము. నచ్చితే ఒక మంచి కేక్ తీసుకొని ఈ 30% అయితే ఫుల్గా గ్రాండ్గా ఎవరు ఊహించని విధంగా చెయ్యము. సింపుల్గా చేస్తాం. ఈడ తక్కువ రేట్లు అని చెప్పి మా వాడు ఇటు పిలుచుకొచ్చినాడు. ఈడు చూస్తే బ్యాండ్ బాజా ఇలా ఉంది. అయితే లాస్ట్కి పిలుచుకొని వచ్చినాడు. ఏదో తక్కువ రేట్ అన్నా అని చూద్దాము. ఇక్కడ వాసిపోతుందో మూసిపోతుందో రా. చూడండి అబ్బాయి ఎద్దాల్లో కనిపిస్తున్నాయే. ఎద్దాల్లో పెట్టి మంచి కాస్ట్లీగా అమ్ముతున్నారు అన్నలు. 500 అంట. ఈ అడగొందాం అబ్బా మనం తక్కువనా అని చెప్పి ఇటు పిలుచుకొచ్చి సీన్ అంతా రివర్స్ అయిపోయింది అబ్బా. ఈడ తక్కువ రాను అని చెప్పినాడు. వస్తే 500. మాకైతే అంత పెట్టే బడ్జెట్ లేదని మనం అంత బడ్జెట్ పెట్టేవాళ్ళకి కాదని చెప్పి మూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం అబ్బా. మాకైతే బాస్మే రేట్లు చెప్పినాడు. అందుకని ఆయనతో ఫుల్గా ఉన్నారు. ఆయన దగ్గర పోదాం. ఆయన మాత్రం చెప్తాను రేట్లు. వీళ్ళేదో జోరు మీద పోతున్నారు. ఏదో కొనేకి పీకేస్తామని చెప్పి అనుకోకండి. ఇది స్పీడ్ పెట్టాము, అంతకుమించి ఏమి లేదు. ఏదో ఆఫర్లని కుప్పలు ఉన్నారు ఇట. మనం పోయి చూద్దాము అలా ఏమవుతుందో. మా నాన్నలో కూడా తెలుసు కదా ఫేస్లు అట్లా వాళ్ళ దగ్గర పోయి డీల్ చెప్పి కొనలేము. రేట్లు ఇంకా వాసిపోతుంది. అందుకనే వాడు మళ్ళీ 20 చెప్పినాడే వాళ్ళ దగ్గరికి ఎగిన పోయి కొన్నాము. గడ తిరిగి ఆ బ్లాక్ టీ షర్ట్ ఆయన దగ్గరికి పోవడం జరిగింది. రేట్ అని చెప్పి పెద్దదాన్ని పిలుచుకొస్తే ఈడ బ్రాండ్ బాగా వాయిస్తున్నాను చాలు. దగ్గరికి వస్తే 225 దగ్గరికి ఏం చేస్తాం. రాండి
డీల్ చెప్ప ఓకే ఇచ్చేసి ఇక మా వాడు ఆక్కోకుండా మళ్ళీ రేపు బేరం ఆడితే మర్యాద పోతుందని చెప్పి ఏకంగా అన్న 1 కేజీ కేక్ ఇచ్చేనా అని చెప్పి అన్నాడు. ఆయన ఏదో చూపిస్తా అన్నాడు. చూడండి, కేక్ పెద్దగా చూపించే విధంగా లేదని చూపిలేదు, ఏమనుకోకండి. నైట్ మనమంతా విధ్వంసం సృష్టిస్తాం. చూద్దాం, నైట్ కేక్ కటింగ్ అనేది పెడతాము. ఏ తమ్ముడు కూర్చో, లేరా చూశారు కదా ఈ 31కి ఇతగాడే హీరోను. చూడండి ఈయన ఏం చేస్తాడు. అది ఏం పాట వాళ్ళు కూడిది యాదానికి చెప్పులు బాగేస్తే చెప్పు ఆ పాట పెట్టిద్దాం. ఇది స్టెప్పులే బా చాలేప ఎప్పుడు డ్యాన్స్. ఇక యూట్యూబ్ వాడు ఈ పాటకి నిండే మొత్తం కాపీరైట్ చేస్తాడు. ఇంకా నా వయసు నిండు 16 చూశారు కదా బా ఈయన డ్యాన్స్. 31st అంతా ఇంటే ఎగురుడు ఇతగాడు. చూడండి పారిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఈయన ఒక వెలిగి ఇప్పుడు తల తిరుగుతుందని యాక్షన్ చేస్తున్నాడు. కాదు వాడు ప్రేమతో నీకోసం లాగి చూడండి ఇతగానికి మూడు లేదంట డ్యాన్స్ వేయటానికి. వాడు నీ కష్టాలన్నీ తీర్చడానికి వచ్చిన దేవుడు. అట్లే వాడు డ్యాన్స్ చేపిస్తాంటే నువ్వెందుకు తప్పుకుంటున్నావు? చూడండి నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసి ఏం తెలియని మాదిరి పొద్దున్నే వస్తే మా తమ్ముడు టీ ఇస్తున్నాడు. జనవరి 1st అని ఈయన అందరికీ విషెస్ తెలియజేస్తున్నాడు. ఇకపోతే నైట్ బాగా డ్యాన్స్ చేసింది బాబు. సింక్లో వంగి గ్లాస్ పడుకోవండి నైట్ అంతా తాగి పడిపోయి. చూశారు కదా, ఇంకా మంచి వీడియోస్ మీకు ముందుకు వస్తాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఓకే తమ్ముడు, అందరూ టీ తాగండి పొద్దున్నే.